ఇది శరీరానికి సంబంధించి. కొంతమంది అయితే ఆల్మోస్ట్ చాలా మంది 10 మంది ఫాదర్స్ ఏంటంటే తెలుసా, అక్కడ మందు కొట్టి అప్పుడు ఆఫీస్ రూమ్ ఉంటుంది, ఆఫీస్ లో మందు తాగి అప్పుడు స్టేజ్ ఎక్కుతారు. చాలా దేవుని బిడ్డ కళ్ళారా చూసాం. ఏంటంటే ఒక్కరు ఏమని చెప్తారు తెలుసా, ఇదిగో ద్రాక్షారసం తీసుకోమని తిమోతి గ్రంథంలో ఉందిగా అంటారు. బైబిల్లో 2 ద్రాక్షారసాలు, ఒకటి మంచి ద్రాక్షారసం, 2 జబ్బు ద్రాక్షారసం ఉన్నాయి. తాగేది ఏంటో తెలుసా, ఈ రోజులో చాలా మంది ముందు తాగుతా ద్రాక్షారసం అంటారు, సమర్థిస్తారు తెలుసా, అది జబ్బు ద్రాక్షారసం. ఆ మందు శరీరానికి హాని చేసింది. తాగుతాడా? మన భార్య మెడలో తాడైనా పీకేస్తాడు, ఆ చెవులీనైనా పీకేస్తాడు, ఆఖరికి అన్ని తాకట్టు పెట్టేస్తాడు. ఈ రోజున పిల్లలు కూడా తాకట్టు పెట్టి ముందు తాగుతున్నాడు. పిల్లలు కూడా దేవుని పెట్టారా, దేవుని యొక్క పరిశుద్ధ స్థాయిలో ఎందుకు చెప్తున్నారు తెలుసా, ఈ దేహం ఏం చేసుకున్నారంటే మనుషులు పాడు చేసుకుంటున్నారు. అందుకని దేహం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని స్తోత్రములు కలుగుగాక. అందరూ చెప్పండి, చేతులు చాచి. నా ఉద్దేశంలో మీరు చాలా జాగ్రత్తగా శరీరాన్ని కాపాడుకోవాలి. అప్పుడే దేవుడు మనలో ఉంటాడు, అప్పుడే మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే మనకు దేవుడు దూరం అవుతాడో సాతాను దగ్గర ఉంటాడు. సాతాను దగ్గర ఏంటంటే మనకు అనేక అలవాట్లు వస్తాయి. సాధారణ అలవాట్లు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. శరీర కోరికలు ఎన్నో ఉంటాయి. రావటం అనేది సహజం, కానీ దాన్ని అరికట్టడమే నీ యొక్క మంచి నిర్ణయం. మానవ జీవితంలో చాలా కోరికలు ఉంటాయి. మానవ జీవితంలో చాలా విధమైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు చాలా ఉన్నాయి. దేవుని బిడ్డలారా ఎన్నో ఉంటాయి, కానీ నేను అరికట్టుకోవాల్సినటువంటి ఆ యొక్క అర్హత నేను సంపాదించుకోవాలి. ఆ విగ్రహం నేను సంపాదించుకోవాలి, ఆ బలం నేను సంపాదించుకోవాలి. ఎన్నో కోరిక నాకు కావాలనుకుంటుంది, పెద్ద నాకు డూప్లెక్స్ హౌస్ కావాలనుకుంటా, కానీ ఆ కోరిక నాకు అవసరమా, దాన్ని నేను అరికట్టుకోవాలి. దానికోసం నేను ఆలోచించడం అవసరమా, అవసరం ఆ భయాన్ని ఇచ్చేటప్పుడు దేవుడు ఇస్తాను. దేవుని స్తోత్రం కలుగుగాక. నాకు పెద్ద దేవుని యొక్క బిడ్డలు చాలా మంది ఫార్చునర్ కారు కావాలి అని ఎవరికి ఉండదు, లేకపోతే బెంజ్ కారు, BMW కారు